పోస్టులో అమ్ముకి వచ్చిన బెదిరింపు లెటర్. అసలు ఏముంది ఆ లెటర్‌లో? అసలు అమ్ము ఎందుకు అంత టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయింది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మనోహరి అమర్కి నేను ఎలాగైనా నచ్చాలి అని అనుకుంటూ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటుంది. ఇంతలో బాగి రెడీ అవ్వగానే నీకు ఆయన దగ్గర మూడింది అని అనుకుంటుంది. ఇంతలో రాథోడ్ బాగి దగ్గరకు వచ్చి, మిస్ అమ్మ, సార్కి ఏదో ఒకటి చెప్పి ఇంట్లోకి వచ్చేలా చేశాను, ఇంకో గంటకైనా బయటకి వెళ్ళడు అని చెప్తాడు. అప్పుడు మిస్ అమ్మ, అదేంటి రాథోడ్, ఆయనకు ఏం చెప్పావు, అసలు ఏం మాట్లాడి ఇంట్లోకి తీసుకువచ్చావు అని అడుగుతుంది. అప్పుడు రాథోడ్, ఏం లేదు మిస్ అమ్మ, మీరు ఆశ్రమం నుంచి తీసుకువచ్చిన లగేజ్ చెక్ చేయండి, మీకు మీ పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికి పాప ఎక్కడుందో తెలిసిపోతుందేమో సార్ అని చెప్పాను. అంతే, ఇక నీ లగేజ్ సర్దడానికి రూమ్లోకి వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు మిస్ అమ్మ, అలాగా రాథోడ్, మంచి పని చేశావు, ఆయన ఎలాగైనా మనోహర్ని చూసేలా చేయాలి మనం అని చెప్తుంది. అప్పుడు రాథోడ్, అలాగే మిస్ అమ్మ, ఈరోజు సార్ చేతిలో ఆ మనోహరి అయిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇంకోవైపు అమర్ బాగీ లగేజ్ని వెతుకుతూ ఉంటాడు. రాథోడ్ బయటకి వెళతాడు. మనోహరి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో పోస్ట్ అతను వచ్చి, మేడం పోస్ట్ అంటాడు. అప్పుడు యాదమ్మ బయటకు వెళ్ళి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆ పోస్ట్ అతను లెటర్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు యాదమ్మ, ఎవరికి వచ్చింది అని అంటే, అప్పుడు ఆ పోస్ట్ అతను అమృతకి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు యాదమ్మ, సరే ఇవ్వండి అంటే, లెటర్ తీసుకున్నట్టు సైన్ చేయండి మేడం అని చెప్తాడు. యాదమ్మకి సైన్ చేయటం రాదు కాబట్టి అంజు పాప సైన్ చేసి తీసుకుని ఇంట్లోకి వెళ్ళి, అమ్మో అమ్మో, నీకు ఏదో లెటర్ వచ్చింది అని గట్టిగా చెప్తుంది. అప్పుడు అమ్ము కంగారు పడుతూ ఉలిక్కి పడి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏది ఇటివ్వు అంటూ అంజు పాపని ఓపెన్ చెయ్యనివ్వకుండా ఆ లెటర్ని అంజు పాప చేతిలో నుంచి లాక్కుని పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని లెటర్ చదివి చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ లెటర్లో, ఇప్పుడు గనక నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొని నేను చెప్పిన ప్లేస్కి గనక నువ్వు రాకపోతే నీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంటూ నీకు కరెక్ట్గా 2 అవర్స్ టైం ఇస్తున్నా. నీకు కొరియర్ చేరిన 2 అవర్స్ లోపు నేను చెప్పిన ప్లేస్కి నువ్వు గనక రాకపోతే ఏం చేస్తానో చెప్పాను కదా. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పినా తెలిసేలా చేసే తెలివితేటలు ఉపయోగించిన నెక్స్ట్ మినిట్ సోషల్ మీడియా మొత్తం నువ్వే ట్రెండ్ అవుతావు అంటూ ఉంటుంది. అప్పుడు అమ్ము ఏడుస్తూ, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అంటూ ఏడుస్తూ బాధపడుతూ భయపడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ బాగీ బ్యాగ్లో ఏం దొరక్కపోవడంతో బయటకి వస్తాడు. హాల్లో ఉండి రాథోడ్ అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో మనోహరి అమర్ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు. ఇప్పుడు గనక అమర్ నన్ను చూస్తే షాక్ అయ్యి ప్రేమలో పడిపోతాడు అని అనుకుంటూ మురిసిపోతూ వెంటనే వెళ్ళి అమర్కి కనపడాలి అంటూ త్వరగా బయటకి వస్తుంది. ఇంతలో చంబా ఉండి, మనోహరి, నువ్వు ఆ బాగి మాటలు పట్టుకొని అనవసరంగా మోసపోతున్నావు. అమరేంద్ర సార్ నిన్ను గనక ఇలా చూశాడనుకో, నిన్ను తిట్లు చివాట్లు నీకు తప్పవు, నా మాట విను మనోహరి అని అంటే, హే ఉండు, నువ్వు శుభమా అని అమర్కి కనిపించుదామని వెళుతుంటే అపశకునం దాపరించింది అని నెగిటివ్గా మాట్లాడుతుంటావు, తప్పుకో అంటూ తిప్పుకుంటూ వెళ్ళి అమర్కి ఎదురుగా నిలబడిపోతుంది. అప్పుడు మనోహర్ని చూసి అమర్ షాక్ అయ్యి, ఏంటి మనోహరి ఇది అని అంటే, అప్పుడు మనోహరి, ఏంటి అమర్, ఏమైంది, బాగున్నాను కదా అని అంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు అమర్ కోపంగా, చాలా అసహ్యంగా ఉన్నావు, అయినా
పద్ధతికి పట్టు చీర కట్టినట్టు ఉండే నువ్వేనా ఇలా వేసుకున్నది? ఈ బట్టలేంటి అసహ్యంగా? ఇంట్లో చిన్న పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఇదేనా వాళ్ళకి నువ్వు నేర్పేది అని చాలా అంటే చాలా తిడుతూ కోప్పడుతూ, ఇంకోసారి నాకు ఇలాంటి దరిద్రమైన అవతారంలో కనిపించకు మనోహరి అంటూ తిడుతూ ఉంటాడు. ఇదంతా చాటుగా చూస్తూ బాగి రాథోడ్లు ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో చంబా, నేను చెప్తూనే ఉన్నాను విన్నావా? నీ కర్మ నీకు ఇలాగే అవ్వాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్ కోపంగా రాథోడ్ అంటూ గట్టిగా పిలుస్తాడు. రాథోడ్ వెళ్ళి చెప్పండి సార్ అంటూ మనోహర్ని చూసి, ఏంటి మనోహరి గారు ఇలా చండాలంగా తయారయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారు? అయినా మీకు ఇదేం అలవాటు మేడం? పిల్లలు చూస్తే చెడిపోరు అని అంటూ అమర్కి మరింత కోపం వచ్చేలా చేస్తాడు. అమర్ కోపంగా, రాథోడ్ డ్యూటీకి టైం అవుతుంది, పద వెళదాం అంటూ వెళతారు. మనోహరి బాధపడుతూ ఉంటుంది. చంబా ఉండి, చూసావా మనోహరి, నేను చెప్తే వినలేదు, ఇప్పటికైనా అర్థమైందా అంటుంటే మనోహరి విసుగ్గా తన రూమ్లోకి వెళ్తుంది. ఇంతలో అమ్ము లెటర్లో ఉన్నట్టుగా బ్లాక్ డ్రెస్ వేసుకుని అందంగా రెడీ అయ్యి భయంగా హాల్లోకి వచ్చి ఎవరైనా ఉన్నారా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్ము రెడీ అయిన విధానం బట్టి, తను పడుతున్న కంగారును బట్టి బాగీకి అనుమానం వచ్చి అమ్ముకి కనిపించకుండా చాటుగా ఉండి అమ్ముని గమనిస్తూ ఉంటుంది. అమ్ము ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఇంట్లో నుంచి ఎవరూ చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్కి అవతల కొంచెం దూరంలో ఆటో ఎక్కుతుంది. అమ్ము వెనకాల బాగి వెళ్ళి అమ్ము ఆటో ఎక్కి వెళ్ళటం చూసి అమ్మో అమ్మో అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాగి దగ్గరకు కరుణ వస్తుంది. ఏమే ఇలా బయట నిలబడి ఏం చేస్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటుంటే, ఏమే కరుణ, నీకు అంతా తర్వాత చెప్తాను, ముందు ఆ ఆటోని ఫాలో అవ్వు, పద పద అంటూ కరుణ స్కూటీ ఎక్కి ఆ ఆటోని ఫాలో చేస్తూ ఉంటారు. ఇంతలో కరుణ, ఏంటే ఎందుకు ఆ ఆటోని ఫాలో అవ్వమంటున్నావు? అసలు ఏం జరిగిందే పొరి అంటే, అప్పుడు మిస్ అమ్ము ఎందుకో కంగారుగా ఇంట్లో ఎవ్వరికీ ఒక మాట కూడా చెప్పకుండా దాక్కుని వచ్చి ఆటోలో వెళ్తుంది. తనను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టు, ఏ విషయంలోనో భయపడుతున్నట్టు, కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. అందులో ఆ ఆటోని ఫాలో అయ్యి అసలు అమ్ము ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలి, కొంచెం స్పీడ్గా వెళ్ళవే, ఆ ఆటో మిస్ అవ్వకూడదు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి అమర్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో చంబా, మనోహరి ఎందుకు అలా బాధపడుతున్నావు? నువ్వు నా మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కదా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు నన్ను పక్కన పెట్టి ఆ బాగీ మాటలు నమ్ముతున్నావు, ఇప్పుడు చూడు అంటూ ఉంటుంది. ఇంకోవైపు అమ్ము వెళుతున్న ఆటో ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆగుతుంది. అమ్ము ఆ గెస్ట్ హౌస్ గేట్ దగ్గర నిలబడి కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళాలా వద్దా అని భయపడుతూ ఉంటుంది. మరి మిస్ అమ్ముని ఎలా కాపాడబోతుంది? అసలు అమ్ముని బెదిరించిన ఆ నీచుడు ఎవరు అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.